హాయ్ ఫ్రెండ్స్ 11 ఈ మూవీ రివ్యూని అయితే చూద్దాము. ఆల్రెడీ థియేటర్స్లో రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పుడైతే అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అయితే వచ్చింది. సో ఇక్కడి నుంచి మన మూవీని తెలుగుతో పాటు అదర్ లాంగ్వేజెస్లో కూడా చూడొచ్చు. సో నేనైతే మూవీని ఇక్కడే తెలుగులో చూశాను. మూవీ చూశాక ఎలా ఉంది అంటే, మూవీ స్టార్ట్ అయిన హాఫ్ అన్ అవర్ వరకు అరే ఏంట్రా ఈ సినిమా ఇలా ఉంది అనేసి అనిపిస్తూ ఉంటుంది. ఇంకా దాని తర్వాత స్టార్ట్ అవుతుంది అసలు సినిమా. అది చూసిన తర్వాత మూవీ మొత్తం వద్దన్నా చూసేస్తారు, ఆ విధంగా అయితే ఉంటుంది. మెయిన్గా మనకు ఆ ప్రీ క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్లు ఏవైతే ఉంటాయో అవి బాగుంటాయి. ఇది చూసిన తర్వాత మనకు ఒక మంచి సినిమా చూసాము అనే ఫీలింగ్ అయితే వస్తుంది, ఆ విధంగా అయితే ఉంటుంది. సో ఇక ఈ మూవీ స్టోరీ ఏంటి అనేసి కనుక చూసుకున్నట్లయితే, ఇది వచ్చేసి ఒక సైకో కిల్లర్కి సంబంధించినటువంటి సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. సో ఒక సైకో కిల్లర్ ఉంటాడు, అతను వచ్చేసి కొంతమందిని ఒకే ప్యాటర్న్లో చంపుతూ వెళ్తూ ఉంటాడు. సో ఒక పోలీస్ ఆఫీసర్ వస్తాడు, కనుక్కోవాలని చూస్తాడు, అతని వల్ల కాదు. దాని తర్వాత ఇంకో పోలీస్ ఆఫీసర్ వస్తాడు, అతను తన ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ చేస్తాడు. ఆ ఇన్వెస్టిగేషన్లో ఏం తెలిసింది, ఆ సైకో కిల్లర్ అనేవాడు ఎవరు, ఎందుకు ఆ హత్యలు చేస్తున్నాడు అనేది పోలీసు వాళ్ళు కనుక్కున్నారా లేదా, ఇంతకీ ఆ సైకో కిల్లర్ ఎవరు అనేది మనం మూవీలో చూడాల్సి ఉంటుంది అనమాట. సో ఇటువంటి స్టోరీస్ మనము చాలా చూస్తూనే ఉంటాము. ఈ సైకో కిల్లర్ అనే వాళ్ళు ఏ విధంగా హత్యలు చేస్తుంటారు, వాళ్ళని పోలీసు వాళ్ళు ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ చేసి పట్టుకుంటారు అని చెప్పేసి. సో ఈ మూవీలో కూడా అదే ప్యాటర్న్ ఉంటుంది. కాకపోతే మనము ఆ ప్యాటర్న్ చూపించే విధానంలో డైరెక్టర్ తన టాలెంట్ అనేది చూపించాల్సి ఉంటుంది. సో ఈ మూవీలో కూడా డైరెక్టర్ తన టాలెంట్ చూపించాడు. సో ఎలా అంటే, ఈ సైకో కిల్లర్ని పట్టుకోవడం కోసం పోలీసు వాళ్ళు చాలా రకాలుగా ట్రై చేస్తుంటారు, కానీ వాళ్ళకి అతను దొరకడు. ఒక చిన్న క్లూ అనేది పోలీసు వాళ్ళకి దొరుకుతుంది అనమాట. ఆ క్లూ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో అక్కడి నుంచే మనకు ఆ ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ చేస్తాడు డైరెక్టర్. ఆ క్లూ వాళ్ళకి దొరికిన తర్వాత ఆ ఇన్వెస్టిగేషన్ అనేది అలా స్టార్ట్ చేసుకుంటూ వెళ్తారు. క్లైమాక్స్కి వచ్చేసరికి ఆ ట్విస్ట్లు, ప్రీ క్లైమాక్స్లో ట్విస్ట్లు, ఇవన్నీ చాలా బాగుంటాయి. సో ఆ విధంగా డైరెక్టర్ ఒక మంచి స్టోరీ రాసుకొని దాన్ని చాలా గ్రిప్పింగ్గా చూపించడంలో సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. సో డైరెక్టర్ ఏదైతే చెప్పాలనుకున్నాడో దాన్ని 100% ప్రజెంట్ చేశాడని చెప్పొచ్చు. సో నెక్స్ట్ ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ గురించి చూసుకున్నట్లయితే, నవీన్ చంద్ర గారు ఇందులో మెయిన్ లీడ్ అయితే చేశారు. సో ఈయన క్యారెక్టర్ 2 షేడ్స్లో ఉంటుంది, అవి 2 కూడా బాగా చేశాడని చెప్పొచ్చు. అలాగే మనకు క్లైమాక్స్లో వచ్చేటటువంటి ఆ సీన్లు కూడా చాలా బాగా చేశాడని చెప్పొచ్చు. అలాగే శశాంక్ గారి క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది, అది చేసిన విధానం కూడా బాగుంటుంది. అలాగే మూవీలో మనకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది చాలా బాగుంటుంది, అలాగే కెమెరా వర్క్ కూడా బాగుంటుంది. సో ఓవరాల్గా మనకు ఈ 11 మూవీ ఎలా ఉంది అంటే, మీకు గనక సైకో సస్పెన్స్ థ్రిల్లర్స్ ఇటువంటివి నచ్చుతాయి అనుకుంటే ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడాల్సినటువంటి ఒక మంచి సినిమా అని చెప్పచ్చు. మూవీ అయితే నాకు కూడా చాలా బాగా నచ్చింది. ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే చూడొచ్చు, కాకపోతే వైలెన్స్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది, దీన్ని అయితే దృష్టిలో పెట్టుకోండి. సో అది ఫ్రెండ్స్, చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చే మరో మంచి వీడియోతో మీ ముందు మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.